హాయ్! మీరిప్పుడు చూస్తున్నారు. కొత్త ప్లేస్ ఏమీ కాదు. ఆల్రెడీ ఒకసారి చూపించింది. మక్కపేటలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని మక్కపేట ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ముద్దుగా పిలుచుకుంటున్న ఒక పాడుబడ్డ గుహ. ఇప్పుడు నా వెనకుంది వేప చెట్టు. వేప చెట్టులో ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? గతంలో నేను తీసిన వీడియోలో ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపించిన వేప చెట్టు ఇదే. అక్కడి నుంచి మొదలైన కథ ఇది. ఇక వాయిస్ ఆఫ్ అనే స్టోరీలోకి వెళ్తే అప్పుడు ఒక సాదా సీదా వేప చెట్టు. ఇప్పుడు ఈ వేప చెట్టుకి పూజలు పురస్కారాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు నాకు కరెక్ట్గా బ్యాక్ సైడ్లో గుడి ఉంది. ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్టయితే అక్కడ కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు మట్టితో ఉన్నవి కాస్త కాంక్రీట్ దిమ్మల్లా మారిపోయాయి. ముందుగా ద్వారపాలకులు, ఆర్చ్. ఇక వాయిస్ ఆఫ్ అనే స్టోరీలోకి వెళ్తే 8 మంది దేవుళ్ళు ఉన్నట్టున్నారు. ముందుగా విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించేవాడు అంటారు కదా. ఆ తర్వాత కుమారస్వామి, ఆ నెక్స్ట్ నాగేంద్రుడు. అదేంటో ఇక్కడ కూడా మనోళ్ళు వంశపారపర్యాన్ని వదిలినట్లేదు. దేవుళ్ళకు కూడా ఏం చేద్దాం తప్పట్లేదు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి, ఆ తర్వాత దుర్గామాత, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం అంటారు కదా. హియర్ వి గో మన లక్ష్మీ నరసింహస్వామి. చూశారు కదా లక్ష్మీ నరసింహ ప్రధాన ప్రాంగణం. బ్యాక్ సైడ్లో స్టోర్ రూమ్, ఇటు సైడ్ చూసుకుంటే గుహలోకి మెట్లు ఉన్నాయన్నమాట. రండి, ఈసారి నాతో పాటు గుహలో ఏముందో కొత్తగా మీరు కూడా చూద్దరు. కానీ అసలు ఏముందో చెత్తగా పడేసిన టెంకాయ చెప్పలు, యాజ్ యూజువల్గా ఏమీ లేనట్టి గుహ. లోపల ఏముందో చూద్దాం ఉండండి. దేవుడు ఫొటోసు, ఒక దివ్య మాత్రం వెలుగుతుంది. ఇక ఫొటోస్కే దేవుడు అని చెప్పేసి అంటే ఈ భూమి మీద అందరికీ దేవుళ్ళే అవుతారేమో. గుహలో కొత్తగా అంటే ఫొటోస్, లైటింగ్ చాలా గొప్పగా పెట్టారు. ఇంకా పాశం ఏదో ఉన్నట్టే ఉన్నారు కదా. ఇవన్నీ దేవుడి ముందు కామనే కదా. ఇటు సైడ్ చూసుకుంటే దేవుడి యొక్క ప్రధాన ప్రాంగణం, దేవస్థానం యొక్క కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలు, దేవుడి గుడికి పెట్టిన లైటింగ్, చుట్టుపక్కల పంట పొలాలు అండ్ రహదారులు ఉన్నాయి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, అసలు విషయం ఎక్కడుంది. దేవుడు హుండి. దీని గురించి పాపం కంగారు పడాల్సిన పని లేదనమాట. ఎందుకంటే గుడి ఉన్నా లేకపోయినా ఇది కంపల్సరీ ఉంటుంది. దీనికి దేవుడే రక్షణ, దేవుని రక్షించే వాళ్ళు కూడా దీనికే రక్షణ. కాబట్టి దీని గురించి అసలు మనం భయపడకూడదు, మాట్లాడకూడదు. ఫ్రెండ్స్, పైన చూసాం కదా, కిందకు వచ్చాం. నా చుట్టూ మీకు వెనకాల పొలాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు ఇక్కడ బీర్ బాటిల్స్, చెత్త చెదారం చూస్తారు. కనీసం ఇక్కడ ప్లాస్టిక్ కవర్ కూడా కనిపించట్లేదు. మీకు ఎంత శుభ్రంగా ఉందో కదా. కానీ శుభ్రంగా ఉండటం మంచిదే, కానీ ఎత్తుగా ఎదిగిన మొక్కలను కొట్టే శుభ్రం చేయాలనుకుంటే తప్పు. ఇప్పుడు ఇక్కడ గుడి వస్తుంది, గుడి రావటం తప్పని నేను చెప్పను. ఎందుకంటే ఎవరి నమ్మకం వాడిది. కానీ తిండి పెట్టే పొలాల్ని పాడు చేసి గుళ్ళు కట్టడం తప్పు. నేను పోయినసారి ఇక్కడ వీడియో తీసినప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఇక్కడ ఏదో ఉంది అని ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ గతంలో చూపించినట్టు ఏది లేదు, అన్నీ మారాయి, చాలా కొత్తగా మారాయి. గట్టిగా మాట్లాడుకుంటే చాలా చెత్తగా మారాయి. నేను వీడియో తీసేంతవరకు ఇక్కడ గుడి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇటు చుట్టుపక్కల పొలాలు వచ్చి దేవుడు అన్న నమ్మకం కొద్దీ కొలుచుకున్నారు. ఇప్పుడు గుడి కట్టారు, సంతోషం, ప్రజలు మొత్తం ఏకమవుతున్నారు, ఇంకా సంతోషం. కానీ ఎలా ఏకమవుతున్నారు, ఏ దారిలో ఏకమవుతున్నారు? ఏకం కావటం మంచిదే, కానీ మీరు నడిచే దారి ఎలాంటిది? ఉగ్రవాదులు ఏకమవుతారు, సైనికులు ఏకమవుతారు. ఉగ్రవాదులు దేశాన్ని నాశనం చేయడానికి ఏకమవుతారు, సైనికులు దేశాన్ని కాపాడటం కోసం ఏకమవుతారు. మీరు ఇప్పుడు మంచిగా ఏకమయ్యారని మీరు అనుకుంటున్నారు. మీకే చెప్తున్నాను, మీరు ఏ మంచి కోసం అయితే గుడి కడుతున్నారు, మీరు చెప్తున్నారు కదా, దేశాన్ని తులుస్తున్న పురుగులు ఏమైనా ఉన్నాయంటే మీరే. ఎందుకంటే ఇటువంటి గుళ్ళు కష్టం. రాబోయే 10 సంవత్సరాలు చుట్టుపక్కల పొలాలన్నీ మీరు దేవుళ్ళ మొక్కుతున్న ఇదే నరసింహస్వామి మింగబోతున్నాడు అంటే మీరు నమ్ముతారా? పైపెచ్చి నన్ను తిడతారు, ఎలా నీకేమన్నా మైండ్ పోయిందా ఇలా చెప్తున్నాను.
కానీ ఇది మీ చేతులారా మీరు చేసుకుంటున్నా, మీరు చేసుకుంటున్నా కాదు, మీరు ఈ భూమికి చేస్తున్న ద్రోహం. రైతుల్ని చంపేస్తున్నారు. ఆల్రెడీ రైతాంగం చచ్చిపోతున్నారా అని చెప్పి ఎంతోమంది మొత్తుకుంటున్నారు. కానీ ఉన్న చిన్న చిత్క రైతులు కూడా ఇలా నమ్మకం మంచిదే, మూఢనమ్మకాలకు పోయి తినే అనంలో మట్టి కొట్టుకోవద్దు. ఈ నేల చాలా ప్రశాంతమైంది, కానీ ఇక్కడ గుడి కట్టడం వల్ల వచ్చే నష్టం చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ చెట్లు పొల్యూట్ అవుతాయి, నేల పొల్యూట్ అవుతుంది, గాలి పొల్యూట్ అవుతుంది, వ్యవసాయం పొల్యూట్ అవుతుంది, మనుషులు కూడా పొల్యూట్ అవుతారు. నాకు అర్థంగా కలుగుతుంది. ఇన్ని రోజులు బట్టి లేని గుడి కడితే హుండీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా గుడే ఓపెన్ కాలేదు, అప్పుడే హుండీ పెట్టేశారు. మీరు ఇప్పుడు దేవుని మొక్కుతున్నారా, హుండీని మొక్కుతున్నారా? ఇంకొకటి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు దైవంగా భావిస్తారు, అన్నీ చేస్తారు. కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒంటి మీదకి దేవుడు వస్తుంది, వావ్, చెప్పుకోవాల్సిన విషయమే. కానీ నేను ఇది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అడిగే క్వశ్చన్, తినటానికి సరిగా తిండి లేని వాళ్ళకి ఒంటి మీదకి దేవుడు వస్తుంది. మీ ఊళ్ళో ఎవరైతే పెద్ద మనిషి ఉన్నారో వాళ్ళ భార్య ఒంటి మీదకి ఎప్పుడైనా దేవుడు వచ్చిందో? రాదు. ఎందుకంటే వాళ్ళు తింటారు, ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా శారీరకంగా ఉంటారు. ఏ కూలి పని చేసుకున్న ఇంట్లో ఆమెకు ఒంటి మీదకి దేవుడు వస్తారు, కానీ ఎమ్మెల్యే భార్య ఒంటి మీదకి ఎందుకు దేవుడు రాడు? నిప్పుల మీద మేము నడుస్తూ దైవభక్తి అంటారు, అదే నిప్పుల మీద నేను నడిచి చూపిస్తాను. అది దైవభక్తే, సైన్సా? ఎనీథింగ్ బిహైండ్ ది సైన్స్. అదొక్కటి గుర్తుపెట్టుకుంది. వ్యవసాయం చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. కుళ్ళు కట్టి అంధకారంలోకి వెళ్ళొద్దు. చదవేస్తే ఉన్నమతి పోయినట్టు అంధకారంలో ఉన్నప్పుడు అందరూ మంచోళ్ళు అయ్యారు. అంతా నేర్చుకునే టయానికి పిచ్చోళ్ళకి బిహేవ్ చేస్తున్నారు. నమ్మకం తప్పు కాదు, కానీ మూఢత్వం తప్పు. ఆ మూఢత్వాన్ని అంతమందించేందుకే నేను చేసే చిన్న ప్రయత్నం. దాన్ని మీరు వ్యతిరేకంగా తీసుకుంటారో, సదుద్దేశంతో తీసుకుంటారో నేను మీకు ఏది చెప్పను. ఎందుకంటే నేను తీసే ఈ వీడియో ఎవరైతే ప్రజలను మోసం చేయాలనుకుంటారు, ఎవరో వస్తుందంట వరాలు చెప్పామా, నాకు అర్థంగా కడుగుతాను, అంత వరాలు చెప్పామా, లక్షల కార కొట్టది కోటేశ్వర్లు అంటారు. ఇల్లు ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, అక్కడ నిధి ఉందమ్మా మీకు మంచి దొరుకుతుంది, అక్కడ నిధి ఉంటే మీరు తవ్వి తీసుకోవచ్చు అని చెప్పి ఇంకొంతమంది తెలివైన వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళకు వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? తినే రూపాయి మీద పేరు రాస్తుంటుంది అని చెప్పేసి అంటారు. తినే రూపాయి మీద పేరు రాస్తుంటారు చాలా గొప్పగా చెప్పారు. మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కళ్ళు ఒకటి ఏదైనా జరుగుతుంది అంటే అది వావ్ జరుగుతుంది అనుకోవద్దు, ఎలా జరుగుతుంది అనుకోండి. దాని వెనకాల ఏం జరుగుతుంది అనుకోండి. ఒక నేల మీద మొక్కలు ఎలా నాటాలో ఆలోచించాలి తప్ప దాన్ని ఎలా నాశనం చేయాలో ఆలోచించవద్దు. నా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే, ఇలాంటి వాటిని దయచేసి ఎంకరేజ్ చేయవద్దు.